శాంతి. ఈరోజు జూలై 9వ తేదీ 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండండి. అప్పుడే దేవతలుగా అవ్వగలరు. బ్రాహ్మణులైన మీరే ఫరిస్తాల నుంచి దేవతలుగా అవుతారు. ఈరోజు ప్రశ్న: ఈ జ్ఞానాన్ని వినేందుకు లేక ధారణ చేసేందుకు ఎవరు అధికారులుగా అవ్వగలరు? సమాధానం: ఎవరైతే ఆల్రౌండ్ పాత్ర చేశారో, ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేశారో వారే జ్ఞానాన్ని ధారణ చేయటంలో చాలా వేగంగా ముందుకెళ్తారు. వారే ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. మీరు శాస్త్రాలను ఒప్పుకోరా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మేము చదివినవన్నీ శాస్త్రాలు, మేము చేసినంత భక్తి ప్రపంచంలో మరెవ్వరూ చేయలేదు, మాకిప్పుడు భక్తికి ఫలితం లభించింది, కావున మాకిప్పుడు భక్తి చేసే అవసరం లేదని చెప్పండి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: రచయిత మరియు రచనల యొక్క రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని ఆస్తికులుగా అవ్వాలి. డ్రామా జ్ఞానంలో తికమక పడకూడదు. తమ బుద్ధిని హద్దు నుండి బేహద్దులోకి తీసుకెళ్ళాలి. రెండవ పాయింట్: సూక్ష్మవతనవాసి ఫరిస్తాగా అంటే సూక్ష్మ దేవతగా అవ్వాలంటే సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. ఆత్మలో నిండిన మురికిని స్మృతి బలము ద్వారా తొలగించి ఆత్మను శుభ్రం చేసుకోవాలి. ఈరోజు వరదానం: ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేసి ఏకరస స్థితిలో ఉండేవారు శ్రేష్ఠ ఆత్మ భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేస్తారో వారికి ప్రపంచంలోని అన్ని రసాలు రసహీనంగా అనిపిస్తాయి. ఉండేదే ఒకే మధురమైన రసమైనప్పుడు అటెన్షన్ ఆ ఒక్కవైపే పోతుంది కదా. సహజంగానే ఆ ఒక్కవైపు మనస్సు అనేది లగ్నమైపోతుంది. శ్రమ కూడా అనిపించదు. తండ్రి స్నేహము, తండ్రి సహాయం, తండ్రి తోడు, తండ్రి ద్వారా సర్వ ప్రాప్తులు సహజంగానే ఏకరస స్థితిని తయారు చేస్తాయి. ఇటువంటి ఏకరస స్థితిలో స్థితమై ఉండేటటువంటి ఆత్మలే శ్రేష్టమైన ఆత్మలు. స్లోగన్: మురికిని ఇముడ్చుకొని అంటే చెత్తనంతా ఇముడ్చుకొని రత్నాలను ఇవ్వటమే మాస్టర్ సాగరులుగా అవ్వటం. మంచిది. ఓం శాంతి.